గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం 2025 జూలై 17వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి PMDDKY ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే కార్యక్రమం కోసం తెలుసుకుందాం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ పథకం కోసం ప్రాథమికంగా మనం 4-5 పాయింట్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది, దాని యొక్క పదవీ కాలం అంటే అది ఎంతకాలం అమల్లో ఉంటుంది, దానికి ఎంత బడ్జెట్ని కేటాయించారు, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి అనేవి ఒక పథకానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఈ PMDDKY అనే పథకాన్ని, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే కేబినెట్ కేంద్రంలో ఉన్నటువంటి 11 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నటువంటి 36 పథకాలను విలీనం చేసి ఈ PMDDKY అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో నీతి ఆయోగ్ ప్రారంభించినటువంటి ADP ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆధారంగా చేసుకొని ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక ఈ పథకానికి గాను 24,000 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. ఇది ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 6 ఇయర్స్ అమల్లో ఉంటుంది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉత్పాదకత మరియు సాగు విస్తీర్ణము, రుణ వినియోగము తక్కువగా ఉన్నటువంటి ఒక 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాల్లో వ్యవసాయ అభివృద్ధికి గాను ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఎంపిక చేసినటువంటి 100 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడము, మరియు రైతుల యొక్క జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడము, ఇక గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంచడము ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంతో పాటుగా ఇతర లక్ష్యాలు ఏంటంటే పంట మార్పిడి. అంటే ఏదైనా ఒక రైతు తన యొక్క వ్యవసాయ భూమిలో ఒకే పంటను వేయడానికి అలవాటు పడకుండా రకరకాలైనటువంటి పంటలు వేయడానికి ఆయన ప్రోత్సహించాలి. ఈ విధంగా రకరకాలైనటువంటి పంటలు వేయడం వల్ల భూమి యొక్క సారం పెరుగుతుంది, తద్వారా భూమి యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతుంది. దీనివల్ల రైతు యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం. సుస్థిర వ్యవసాయ విధానంలో భాగంగా ప్రస్తుతం అధిక మొత్తంలో వినియోగిస్తున్నటువంటి రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను ఉపయోగించడము, మరియు పంట పొలాల్లో పంటలతో పాటుగా చెట్లు నాటడము, దీన్ని ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. ఈ విధంగా సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడము, మరియు పంచాయతీ స్థాయిలోను మండల స్థాయిలోను పంట ఉత్పత్తుల యొక్క నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడము, దీంతో పాటుగా నీటిపారుదల సదుపాయాన్ని మెరుగుపరచడము, మరియు ఇక స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను అందించడము. దీనిలో భాగంగా సులభంగా మరియు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలను అందించడము, ఇంకా KCC కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాలను విస్తృతంగా అమలు చేయడం అనేది ఈ పథకంలో ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. ఇక ఈ పథకం కింద ప్రతి రాష్ట్రం నుండి కనీసం ఒక జిల్లాను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని అంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఒక జిల్లాలో ఈ పథకం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందో అని తెలుసుకోవడానికి 117 సూచికలను రూపొందించడం జరిగింది. ఈ 117 సూచికల ఆధారంగా ఆ జిల్లాలో ఈ పథకం అనేది ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే కార్యక్రమానికి సంబంధించి సమాచారం.